హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 74 పోస్టులు సైంటిస్టు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. అదొక్కసారి తెలుసుకుందాం. సో ఎన్టీఆర్ఓలో చేరడానికి 74 సైంటిస్టుల పోస్టుల ద్వారా మనకు ఈజీ అవకాశం. సో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓకి సంబంధించి 74 సైంటిస్ట్ బి జనరల్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కింద విడుదల చేయడం జరిగింది. ఇక గ్రూప్ ఏ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. అభ్యర్థులు ఆన్లైన్లో దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఇందులో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మొత్తంగా ఇక్కడ మనకు వచ్చేసి 74 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి సంబంధించి 22 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి 14, ఎస్టీకి సంబంధించి 6, ఓబీసీకి సంబంధించి 27, ఇక ఈడబ్ల్యూఎస్లకు సంబంధించి 5 కేటాయించడం అనేది జరిగింది. ఇక ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి 35 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ ప్రథమ శ్రేణిలో పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, కమ్యూనికేషన్ ఆప్టిక్స్లో డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, గేట్ స్కోర్ ఉండాల్సి ఉంటుంది. సో వీటిల్లో ఏదైనా ఒక కోర్సు చేసి ఉండి మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అట్లాగే కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తెలిసి ఉండాలి. ఇంకా గేట్ స్కోరు సాధించి ఉండాలి. సో కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటివి 33 ఖాళీలు ఉన్నాయి. ఇందులో గణితంలో కూడా ప్రథమ శ్రేణి మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీలో ప్రథమ శ్రేణి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. గేట్ స్కోర్ కూడా ఉండాలి. అట్లాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. సో ఇందులో కంప్యూటర్ సైన్స్ 33 ఖాళీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్కి సంబంధించి 6 ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించి జియో ఇన్ఫర్మాటిక్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా మ్యాథమెటిక్స్లో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ప్రథమ శ్రేణిలో పాస్ అయి ఉండాలి. ఇక్కడ కూడా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. గేట్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలి. సో అభ్యర్థుల వయసు వచ్చేసి 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఓబీసీలకు వచ్చేసి 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 5 ఏళ్ళు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు అనేది కేటాయించడం జరిగింది. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి 250 రూపాయలు ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఇక్కడ ఫీజు అనేది లేదు, వాళ్ళకు మినహాయింపు ఉంది. 2 దశలలో ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది ఉంటుంది, ఎంపిక అనేది. సో అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో జరుగుతుంది. స్టేజ్ 1లో చూసినట్లయితే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సిబిటి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. స్టేజ్ 2లో ఇంటర్వ్యూ నిర్వహించడం అనేది ఉంటుంది. ఇక రాత పరీక్షలో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయించడం జరిగింది. వ్యవధి 120 నిమిషాలు, అంటే 2 గంటలు అన్నట్టు. సో ప్రశ్నపత్రం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు, అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నదన్నట్టు. సో సమాధానాలు రాయకుండా వదిలేసిన వాటికి మార్కులు తగ్గించరు. సో స్టేజ్ 1లోని రాత పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఒక్కసారి చూడండి, వెబ్సైట్ చెప్తా. ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. సో రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:4 నిష్పత్తిలో ఎంపిక చేసి న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అంటే ఒక పోస్టుకి 4 ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో రాత పరీక్షలో అన్రిజర్వ్డ్ అభ్యర్థులు 50%, రిజర్వ్డ్ కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక గేట్ స్కోర్కు సంబంధించి 50%, రాత పరీక్షకు సంబంధించి 30%, ఇంటర్వ్యూకి సంబంధించి 20% వెయిటేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక రాత పరీక్ష ఫిబ్రవరి 2024లో జరిగే అవకాశం ఉంది. దీంట్లో మార్పు ఉంటే వెబ్సైట్లో ప్రకటించడం జరుగుతుంది, ఏమైనా మార్పులు ఉంటే. అంటే ఇది టెంటేటివ్ అన్నట్టు. సో ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది. అట్లాగే రాత పరీక్షలో సిలబస్ సంబంధిత ప్రశ్నలే వస్తాయి కాబట్టి సబ్జెక్టులపై గట్టి పట్టు సాధించాల్సి ఉంటుంది. వెబ్సైట్లో ప్రకటించిన సిలబస్లోని అంశాలను క్షుణ్ణంగా చదవాలి. మూల వేతనం దాదాపు 56,100 చెల్లిస్తారు. దీనికి అదనంగా డిఏ, స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, రవాణా అలవెన్స్ మొదలైనటువంటి ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. వీటికి అదనంగా ఏటా ఇంక్రిమెంటు, ఉద్యోగికి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు, ఎల్టీసీ, ఉద్యోగి పిల్లలకు చదువుకు అలవెన్స్, వసతి సదుపాయాలు కూడా కేటాయించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు అనేది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్లను మాత్రమే దరఖాస్తులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక
జనవరి 19, 2024 నాటికి సంబంధిత విద్యార్హతలు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అట్లాగే దరఖాస్తును సమర్పించాక ప్రింట్అవుట్ తీసుకొని భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పంపితే చివరిగా పంపిన దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం ఉంటుంది. రాత పరీక్ష కేంద్రాలు వచ్చేసి గౌహటి, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో, కోల్కతా ఇవి మాత్రమే రాత పరీక్ష కేంద్రాలు. ఇక దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జనవరి 19, 2024 వరకు ఉందండి. సో పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ recruit-ndl.nielt.gov.in సంప్రదించండి. ఇది దీనికి సంబంధించినటువంటి సైంటిస్ట్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు.